నమస్తే, నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్. బరువు తగ్గాలి అనుకుంటే మనకు యోగా చాలా బాగా హెల్ప్ చేస్తుంది కదా. యద్భావం తద్భవతి. నా వల్ల అవుతుంది, నేను చేయగలుగుతాను, డెఫినెట్లీ నేను అనుకున్న టార్గెట్ని రీచ్ అవ్వగలుగుతాను అన్న పాజిటివ్ థాట్ తోటి స్టార్ట్ చేయండి ప్రాక్టీస్. మీ శరీరంలోనే కాదు, మనసులో వచ్చే మార్పులను కూడా చాలా తొందరగా మీరు ఎంజాయ్ చేస్తారనమాట. ప్రతి ప్రాక్టీస్ని ఎంజాయ్ చేస్తూ చేయాలి. ఈ యోగా అన్నది శారీరకంగానే కాదు, ఆధ్యాత్మికంగా, మానసికంగా కూడా మనకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎంత బాగా పెరుగుతుందో మెంటల్ స్ట్రెంగ్త్ కూడా అంతే బాగా పాజిటివ్గా పెరుగుతుందన్నమాట. యోగా చేసే వాళ్ళని చూడండి, ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు. మీరు స్టార్ట్ చేసి చూడండి, ఎంత మంచి మిరాకిల్ రిజల్ట్స్ మీరు సొంతం చేసుకోగలుగుతారో తెలుస్తుంది. బరువు తగ్గాలనుకుంటే కష్టం అనుకుంటున్నారా? అస్సలు కాదు. టైం స్పెండ్ చేయండి. మీకు 15 మినిట్స్ నుంచి టైం స్టార్ట్ చేసి చిన్న చిన్న ప్రాక్టీసెస్ చేయడం స్టార్ట్ చేశారు అంటే బాడీలో చిన్న చిన్న చేంజెస్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. దీంతోపాటు కొద్దిగా డైట్ కూడా ఫాలో అవ్వాలి. లైక్ ఇప్పుడు డైట్ అనగానే కంప్లీట్గా ప్రోటీన్ డైట్ తీసుకోవాలి, ఒక 12 ఎగ్స్ తినేసేయాలి, ఒక 200 గ్రామ్స్ చికెన్ తినేసేయాలి, ఇలా థాట్స్లోకి వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా హెవీ వెయిట్ ఉన్నారనుకోండి, మార్నింగ్ కంపల్సరీ 1 మీల్ తీసుకోండి. ఈవినింగ్ 5 to 6 మధ్యలో ఫ్రూట్స్ కానీ, నట్స్ కానీ, స్ప్రౌట్స్ కానీ ఏదైనా ఒక్కటే, అంటే న్యాచురల్ ఫుడ్ తోటి కంప్లీట్ చేసుకోండి. లేదు యావరేజ్గా ఉన్నామండి వెయిట్, నేను కొంచెం ఒక 10 kgs తగ్గితే చాలు, నా బిఎంఐకి అంటే బాడీ మాస్ ఇండెక్స్ కంటే కూడా నేను ఒక 10 kgs ఎక్కువ ఉన్నాను అనుకున్నామనుకోండి, అప్పుడు బరువు తగ్గాలి అనుకోండి, జస్ట్ సింపుల్ డైట్ ఫాలో అయ్యి యోగా ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. అంటే 2 మీల్ తీసుకోండి. మార్నింగ్ 10 o'clockకి ఒక మీల్ కంప్లీట్ చేసుకోండి. తర్వాత ఈవినింగ్ 6:30 or 7లోగా కంప్లీట్ చేసేసుకోండి. ఎందుకంటే మనం తీసుకున్న మీల్ డైజెస్ట్ అవ్వడానికి అట్లీస్ట్ 3 to 4 hours టైం పడుతుంది. ఆ తర్వాత నిద్రపోయామనుకో, ఇక్కడ సైంటిఫిక్గా ఒక విషయం తెలుసుకుందాం. ఏమవుతుంది అంటే డైజెషన్ బాగా అయిపోయిన తర్వాత, మనం మేల్కున్నప్పుడే డైజెషన్ అయిపోయింది అనుకోండి, తర్వాత నిద్రపోయామనుకోండి, శరీరం రిలాక్స్ అవుతుంది. రిలాక్స్ అయినప్పుడు మనకు ఎక్కడైతే అనీజీగా ఫ్యాట్ ఎక్కువ బర్నింగ్ ఎక్కువ ఉండిపోయిందో దాని మీద వర్కౌట్ చేసుకుంటుంది మన శరీరం. మెటబాలిజం కూడా ఇంక్రీజ్ అవుతుంది. అలా కాకుండా తిన్న వెంటనే హెవీగా తినేస్తారు, నైట్ 9, 10, 11 ఇలా తినేసి మనం తిన్న వెంటనే పడుకున్నాం అనుకోండి, డైజెషన్ కూడా చాలా కష్టం అవుతుంది. మీరు గమనించారా? డే టైంలో మనం తిన్నది తొందరగా ఆకలేస్తుంటుంది కదా. నైట్ టైం ఎందుకు ఎర్లీ మార్నింగ్ వరకు ఆకలేదు? ఎందుకంటే శరీరానికి పని ఏమీ ఉండదు కదా. సో చాలా స్లోగా ఉంటుంది మెటబాలిజం, చాలా స్లోగా డైజెషన్ అవుతుంది. అందుకని మనం ముందుగానే తినేసేయాలి. తర్వాత శరీరానికి వేరే వర్క్ ఏమీ ఉండదు, తన పని తను చక్కగా అంటే రీసైక్లింగ్ చేసుకుంటుంది బాడీ మొత్తం. ఈ విషయాలు ప్రతి ఒక్కరికి తెలిసి టైం లేదనో, లేదు అంటే అన్ఈజీగా ఉందనో, లేదంటే టైం అలవాటు అయిపోయిందనో, ఈ విషయం కూడా అండి నేను చాలామంది దగ్గర విన్నాను. ఏం తింటాం మేడం 6 o'clock కల్లా 7 o'clock కల్లా అంటారు. బరువు తగ్గాలి అనుకున్నారు కదా, మరి అలాంటప్పుడు ఖచ్చితంగా కొంచెం శ్రమ అనేది కావాలా? శరీరం మీద శ్రద్ధ పెట్టాలి, మన జీవితం మీద శ్రద్ధ పెట్టాలి. అప్పుడే కదా అనుకున్న టార్గెట్స్ రీచ్ అవ్వగలుగుతాం, రైటా? సో కంపల్సరీ 7 కుదరలేదనుకోండి, మీరు 10 o'clockకి తినేవాళ్ళు అనుకోండి, 1 hour తగ్గించుకుంటూ రండి. 8:30, 9 కల్లా క్లోజ్ చేయండి. అలా అలవాటు చేసుకుంటూ 7:30 కల్లా క్లోజ్ చేసుకోండి. అప్పుడు చక్కగా ఎంత బాగా మీకు రిజల్ట్ వస్తుందో తొందరగా తెలుసా. ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే, నైట్ తొందరగా తినడం వల్ల ఎర్లీ మార్నింగ్ చేసే ప్రాక్టీసెస్ అన్నీ కూడా ఎనర్జెటిక్గా చేయగలుగుతారు. డైజెషన్ ఈజీగా అయిపోయి ఉంటుంది, పొట్టంతా ఖాళీగా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ ఇలా ఎంటీ స్టమక్ తోటి చేసే ప్రాక్టీసెస్ మీరు ఈవినింగ్ టైమ్స్లో ప్రాక్టీస్ చేస్తారు కదా యోగా, దానికంటే 2 times ఎక్కువ బెనిఫిట్ మార్నింగ్ చేస్తేనే ఉంటుంది. సో బరువు తగ్గాలంటే ఈ కండిషన్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఓకేనా? హెల్దీగా హ్యాపీగా నవ్వుతూ ప్రాక్టీస్ చేసేసుకుందాం. ఇప్పుడు వెయిట్ తగ్గాలి అనుకుంటే సింపుల్ టెక్నిక్స్, తొందరగా ఎఫెక్ట్ చూపించే టెక్నిక్స్, ఓకేనా? తొందరగా ఎఫెక్ట్ చూపిస్తాయి. మీరు జస్ట్ ఒక 15 days ప్రాక్టీస్ చేశారనుకోండి, మీ వెయిట్లో చెప్పలేనంత తేడా కనిపిస్తుంది. అట్లీస్ట్ మినిమం 2 to 4 kgs ఈజీగా బరువు తగ్గిపోతారు.
చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా వినడానికి కూడా. అలాంటి ప్రాక్టీసెస్ ఏంటో చూసేద్దామా? సింపుల్ ప్రాక్టీసెసే, కమాన్. రిపిటేషన్స్ పెట్టేసుకుందాం. ఇలా టేబుల్ టాప్ పొజిషన్కి వచ్చేద్దాం. చూసారా? డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ కంప్లీట్ రౌండ్ చేద్దాం. చూసారా? స్లోగా ఎంత పెద్ద సర్కిల్ లాగా మూమెంట్ చేయగలిగితే మనకు హిప్ జాయింట్స్ అంతా చక్కగా ఫ్రీ అయిపోతాయి. ఒక 6 రౌండ్స్ చేసేసేయండి. ఇక్కడ నేను 2 రౌండ్స్ చూపిస్తున్నాను కదా మీకు. ఎస్. తర్వాత కంఫర్టబుల్గా బ్రీతింగ్ ప్రాక్టీస్ చేద్దాం. ఇన్హేల్, హెడ్ అప్, స్పైన్ డౌన్. ఎక్సేల్, హెడ్ డౌన్, స్పైన్ అప్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్పైన్ చక్కగా ఫ్లెక్సిబుల్ అయిపోతుంది. తర్వాత మెల్లగా రైట్ లెగ్ని వెనక్కి స్ట్రెచ్ చేసి చూడండి, రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తున్నాను. రైట్ 1 2 3 4 5 6. స్లోలీ డౌన్. మీరు రిపిటేషన్ పెట్టుకోండి, ఒక 10 టైమ్స్ చేయండి మినిమం. ఓకేనా? దెన్ లెఫ్ట్ సైడ్ కూడా అలానే చేద్దాం. చూడండి, 1 2 3 4 5 6. స్లోలీ డౌన్. కాళ్ళు 2 దగ్గరికి చేసేసేయండి. మెల్లగా శశాంకాసన. స్లోలీ డౌన్. ప్రతిసారి రిపిటేషన్స్లో కొంచెం రెస్ట్ అనేది 10 సెకండ్స్ అట్లీస్ట్ రెస్ట్ ఇస్తే బాడీ రిలాక్స్ ఉంది, నెక్స్ట్ ప్రాక్టీస్కి రెడీ అయిపోతుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ శశాంకాసనలో ఉన్నాను కదా, ఇక్కడ నుంచి ఇంకా ఎఫెక్ట్ చూపించే ప్రాక్టీసెస్ అన్ని చేద్దాం. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ శశాంకాసన. ఒక 10 సెకండ్స్ రెస్ట్, జస్ట్ రిలాక్స్. డీప్ బ్రీతింగ్, డీప్ బ్రీత్ అవుట్. నా ఇంకా బాగా ఎఫెక్ట్ చూపించే నెక్స్ట్ ప్రాక్టీస్ చూడండి. రైట్ లెగ్ 1 2 3 4 5 6 7 8. రిలాక్స్. శశాంకాసన. డీప్ బ్రీతింగ్, డీప్ బ్రీత్ అవుట్. నెక్స్ట్ ప్రాక్టీస్ కంప్లీట్ ఆర్మ్ స్ట్రెంత్ కోసం. చూడండి, ఎక్సేల్, బ్రీత్ ఇన్ బ్యాక్. 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 రిలాక్స్. డీప్ బ్రీతింగ్, డీప్ బ్రీత్ అవుట్. నా మెల్లగా బోర్లా పడుకుందాం. చూడండి, రైట్ లెగ్ చూసారా? డౌన్. లెఫ్ట్ లెగ్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్. హ్యాండ్ షోల్డర్ లెవెల్. రైట్ లెగ్ని లెఫ్ట్ సైడ్కి, లెఫ్ట్ లెగ్ని రైట్ సైడ్కి. చూడండి, 1 2 3 4 5 6. రిలాక్స్. లెగ్ కొద్దిగా పైకి తీసుకొని హ్యాండ్స్ ఇలా జస్ట్ రిలాక్స్. స్లోలీ సెంటర్. ఇక్కడ సెంటర్కి వచ్చాక తీసుకోండి. చూపించాను కదా ఎంత సింపుల్గా ఉన్నాయి ప్రాక్టీసెస్ అన్నీ. కొంచెం హార్డ్ వర్క్ పెట్టారంటే మీరు వెయిట్ తగ్గడం అసలు చాలా ఈజీ పని. అసలు టెన్షనే అవసరం లేదు. బరువు ఎక్కువ ఉన్నానని చెప్పి అందరూ చూసి నవ్వుతున్నారని చెప్పి, లేదు అంటే డ్రెస్సెస్ సూట్ అవ్వడం లేదు అని టెన్షన్ పడిపోతూ ఉంటాం కదా. అసలు ఏం టెన్షన్ అవసరం లేదు. ఇలాంటి ప్రాక్టీసెస్ చూసిన తర్వాత కంపల్సరీ బరువు తగ్గుతామని చెప్పి ఒక నమ్మకం అయితే వచ్చేసింది కదా. రెగ్యులర్గా పెట్టేసుకోండి. స్టార్టింగ్లో ఒక 15 మినిట్స్ రిపిటేషన్స్ ఇప్పుడు చూపించినవన్నీ కూడా
జస్ట్ 3 సెట్స్ నుంచి 4 సెట్స్ వరకు రిపీట్ చేసుకోండి. ఓకేనా? తర్వాత మెల్లమెల్లగా టైం ఇంక్రీజ్ చేసుకోండి. లేదు మేడం మీతోటి చేస్తే మాకు ఇంకా ఎనర్జెటిక్గా చేయగలుగుతాము అనుకున్నారనుకోండి, క్లాసెస్ కోసము కాంటాక్ట్ చేయండి. బరువు తగ్గడమే కాదు, హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా చక్కగా తగ్గించుకోవచ్చు రెగ్యులర్గా యోగా చేస్తూ ఉన్నామంటే. ఇంకెందుకు ఆలస్యం, మెసేజ్ చేయండి లేదా కాల్ చేయండి. నమస్తే.